అమ్మా కుసుమ, ఈ టైంలో ప్రతి అమ్మాయికి ఉండే భయం నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటావు అప్పుడే కానివ్వండి. వాడు ఏదైనా ఎక్స్ట్రా చేశాడో నాకు చెప్పు, నేను చూసుకుంటా, సరేనా? ఏంటమ్మా ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నావు? ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నావా? అయ్యో అదేం లేదత్తమ్మా, నువ్వు అలానే అంటావులే గానీ కొద్ది రోజులు ఇంటికి వెళ్ళిరాపో, సెట్ అవుతావు. అమ్మా కుసుమ ఇది తీసుకో. పర్లేదత్తమ్మా, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ప్రతి చిన్నదానికి వాడిని అడగలేవు కదా, నీకంటూ ఖర్చులు ఉంటాయి, ఉంచుకో. కుసుమ, మీ మామయ్య మీ ఇద్దరు హనీమూన్ కి కుల్లుమాల టికెట్స్ బుక్ చేశారు. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తమ్మా, ఖర్చు ఎక్కువైపోతుంది. ఖర్చు ఎక్కువ, పర్ పర్సన్ 7,000 మాత్రమే. యువ ట్రావెల్ క్లబ్ లో ప్రతిదీ బడ్జెట్ ఫ్రెండ్లీయే. ఒక్క కుల్లు మనాలియే కాదు, కేరళ, గోకర్ణ, పాండిచ్చేరి, కూర్గ్, కాశ్మీర్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్ కూడా వీళ్ళదే. మీరు కూడా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ బడ్జెట్ లో ఇండియా మొత్తం తిరిగేయండి. అవునదినా, పెళ్లి సంవత్సరం అవుతుంది కదా, ఇంకా విశేషం లేదంటే ఇలాంటి విషయాల్లో మెత్తగా ఉండకూడదు, కడిగి పడేయాలి. నీ బస్సుకి టైం అవుతుంది అనుకుంటా. అవునదినా, బయలుదేరు. ఇదిగోండి అమ్మ, మీకు మనవడు పుట్టాడు. ఇంతకీ నా కోడలు ఎలా ఉంది? బానే ఉన్నారమ్మా, లోపల ఉన్నారు. రే ఒక్క నిమిషం, ఈ బిడ్డని పట్టుకో, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. మా కుసుమ ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందమ్మా. భగవంతుడా, నీకేమైందో ఏంటో చాలా కంగారు పడిపోయానమ్మా. నీకు ఇప్పుడు బాగుంది కదా, నాకంతే చాలు.